హలో డియర్ ఫ్యామిలీ, ఈరోజైతే ఒక మంచి స్నాక్స్ రెసిపీ, అది కూడా హెల్దీ. కంద అంటే చాలామందికి ఇష్టం ఉండదు. కూర చేసినా, ఫ్రై చేసినా, ఏ విధంగా చేసినా కూడా చాలామంది ఇష్టపడరు. అందుకోసమనే ఆ కందతోటే ఈ విధంగా చక్కగా వేడి వేడి పునుగులు వేసి పెట్టారనుకోండి, చట్నీతో పని లేకుండా వేడివేడిగా ఒక్కొక్కటి తింటూ ఉంటే మంచి టేస్టీగా ఉంటాయండి. చేయడం కూడా చాలా సులువు, చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీ రెసిపీ కూడా. ఇది మనం కందతో చేసామని కూడా తిన్న వాళ్ళకి అస్సలు తెలియదు. మరి ఈ ఈజీ రెసిపీని ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. కోసం అర కేజీ కందని చెక్కు తీసేసుకొని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను. కొంచెం అంత వాటర్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం అంత పచ్చిమిర్చి, అట్లాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని అంతటిని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 7 స్పూన్ల వరిపిండి, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కలర్ మారిన తర్వాత ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుంటే వేడి వేడి కంద పునుగులు అయితే రెడీ. ఈ చల్లని సాయంత్రానికి ఈ పునుగుని ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. మరి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.